ఈరోజు వీడియో వచ్చేసి 1 month old బేబీ రొటీన్ అనమాట. ఇది ఇన్ మై లైఫ్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ దివ్య అశోక్. వెల్కమ్ టు క్రేజీ మామ్ దివ్య. 1 month old బేబీ మార్నింగ్ రొటీన్ అవర్ వాచ్ అండ్ ఎంజాయ్. 5కి లేచింది, ఇప్పుడు 6:30 అయిపోయింది, ఇంకా పడుకుంటలేరు. పడుకొని పాలిస్తుంటే తాగుతలేదు, ఏడుస్తుంది, ఇబ్బంది అవుతుందేమో అని ఇంకా కూర్చొని ఇస్తుంది కూడా. పట్టుకుంటుంది, ఇషి పెడుతుంది, ఏడుస్తుంది, పట్టుకుంటుంది, ఇషి పెడుతుంది. మంచిగా వండుకోవచ్చు కదా. ఇగోండి పిట్టకూరు ఇట్లా పడుకున్నట్టే పడుకుంది. వీడియో తీస్తున్నా గతం లేచింది, చూస్తూనే ఉంది. ఇప్పుడు పడుకుంది కానీ ఏమో ఏడుస్తుంది, కడుపు నొప్పి లేస్తుందేమో. బర్పించేద్దామని ఇంకా భుజం మీద వేసుకొని అట్లా కొడుతున్నా. గతం ఇంకెందుకు పడుకుంటుంది, లేచింది. భుజం మీద ముందుకు కూడా ఉండదు, ఇట్లా వెనక్కి వస్తూ ఉంటుంది. ఇక అటో ఇటో చేసి అయితే లాస్ట్కి పడుకోబెట్టిన. ఫస్ట్ మెత్తగా ఉంటుందని టవల్ కప్పుతా, ఇది తర్వాత చెద్దరు కప్పితే బరువు ఉండాలని తల అటు ఇటు పోకుండా ఇలా టవల్ పెడతాం, మంచిగా తల స్ట్రైట్. కానీ పడుకుంది అని ఆడమే ఆలస్యం. లేస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉంటుంది. 2 నిమిషాలు లేచింది. ఇంకేం చేస్తా, సపరేట్గా పోయి పడుకున్న పక్కన. ఆడుతుంది కదా, సరే ఎంతసేపు ఆడుతుంది అని చెప్పి. కానీ ఎందుకు ఆడుతుంది, ఏడుస్తుంది, మళ్ళీ పాలిస్తూనే ఉంటుంది. పడుకొని ఇస్తే తాగుతలేదు, మళ్ళీ లేచి కూర్చొని మళ్ళీ ఇస్తున్న పాలు. ఇంకేమో నిద్ర వస్తుంది, నేను పడుకుంటలేదు. అటు ఇటు వేసి మళ్ళీ పడుకోబెట్టి కింద వేసిన కదా, మళ్ళీ లేచింది. ఫైనల్లీ 8:50 అవుతుంది, ఇప్పుడు పడుకుంది. కింద వేసిన, అస్సలు నిద్ర లేదు. 5 o'clock లేచిన. 8:50 అవుతుంది టైం. ఇప్పుడన్నా పడుకుంటా, గంట సేపు అన్నా అని చెప్తున్నా. అక్కడ ఒక 1/2 hour అయితే పడుకున్నా. తర్వాత లేస్తే ఇంకా పాలిచ్చి ఇట్లా కాదని మొహం కడుక్కొని పోయినా. పొద్దున నిప్పులు పెడితే మాత్రం పెట్టుకోలేదు, కానీ తర్వాత తెల్లారినాకైతే పెట్టుకుంది మంచిగా. నేను అన్నం తింటున్నా అని మా ఆయన ఎత్తుకున్నాడు, ఏడుస్తుందని చెప్పి అటు వీడియో తిప్పుతున్నాడు. చూసింది అందుకే ఎక్కువ చేస్తా. అబ్బా, మమ్మీని చూసి ఎక్కువ చేస్తున్నావు కదా. మమ్మీ గుర్తు పడుతుందా అప్పుడు? మమ్మీని చూసి ఎక్కువ చేస్తున్నాను తెలుసు. ఇంకా చూసిన ఎట్లా వస్తుంది, చూస్తుంది. హే పాపా, ఖుషి. ఓ పాలు ఎక్కువ వస్తుంది, మళ్ళీ వస్తుంది. అసలు పడుకోలేదు ఇంకా. ఆ పొద్దున కూడా జరసేపు వండుకుంది, ఒక పావుగంటేమో వండుకుంది. నాకు నిద్ర వచ్చేసింది ఆ టైంలో. ఇంకా ఈమె లేస్తే ఇక నాతో అయితే అస్సలు ఇక మా ఆయన లేపి జరసేపు ఎత్తుకుని నేను పండుకుంటానన్నా. ఆయన ఎత్తుకున్నా కూడా ఏడుస్తూనే ఉంది, అస్సలే ఒప్పుకోలేదు. ఇక మళ్ళీ నేనే వేసి ఇక పాలు ఇచ్చింది. ఇక పడుకోలేదు. ఇక పాలిచ్చినాక జరసేపు పడుకున్నట్టు చేసింది, మళ్ళీ కింద వేసిన, మళ్ళీ సేమ్ స్టోరీ చూడడం పెట్టింది. జరసేపు ఆడింది. ఇక నేను ఇక అప్పటికి 10 అయిపోయింది. ఇక లేచి మొహం కడుక్కొని ఫ్రెష్ అయ్యి అన్నం తిన్నా. ఎంతసేపు ఇక చూస్తుంది, ఆడుతుంది. స్నానం చేసినాక పక్కా, ఇంకా స్నానం చేసినాక మంచిగా వండుకుంటారు లేవకుండా. కరెంట్ లేదు, కరెంట్ మధ్యాహ్నం వస్తుందంట. మా ఏరియాలో ఈరోజు చెట్లు కొడుతున్నారంట. అన్నం అయితే తినేసిన. మా బాబుకి అన్నం తినిపిస్తుందంట అత్తమ్మ. చూడాలి ఈరోజు బ్లాగ్ ఎలా వెళ్తుంది. చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అనమాట, చాలా మెస్సీగానే ఉంటుంది. ప్లీజ్ కొంచెం అవాయిడ్ చేయండి, ఎందుకంటే వీళ్ళని చూసుకోవడం. ఒకవేళ మేము చదివినా సరే మా బాబు అన్నీ మళ్ళీ పిప్ప పెడతానే ఉంటాడు. ఈ స్నానాలు కావాలి, తర్వాత నేను స్నానం చేయాలి. స్నానాలు మళ్ళీ నేను స్నానం చేసే వరకు మళ్ళీ లంచ్ టైం అవుతుంది. అన్నం తిన్నాక అప్పుడు టైం దొరుకుతుంది కొంచెం పడుకోవడానికి. అప్పుడు కూడా ఫ్రీ ఉండాలంటే అత్తమ్మ పని లేకుండా ఉండి చిన్న బాబు కంట్రోల్లో ఉంటే ఓకే. లేదా అత్తమ్మ పని ఉంది అంటే మళ్ళీ ఆయన చూసుకోవాలి, నిద్ర ఉండదు. ఇప్పుడు చూడండి ఎట్లా పడుకోండి, భుజం మీద ఇట్లా వాలిపోయింది, తల చూడండి అటు వెళ్ళిపోయింది. నైట్ అయితే అస్సలు పడుకోదు.
చూద్దాం. ఇప్పుడు కింద వేస్తా. కింద వేసినాక అప్పుడు ఎట్లా లేచింది, ఒక నిమిషం కూడా కాదు, జస్ట్ 30 సెకండ్స్కి లేచింది. ఇప్పుడు లేసేదా లేవదా చూద్దాం. ఇప్పుడైతే పడుకుంది. మెల్లగా పడుకోబెడితే ఒక 1/2 అవర్ తర్వాత లేచింది. మా పాప అయితే పడుకుంటలేదండి ఈరోజు. స్నానం చేసే వరకు పడుకోవాలనుకుంటా. మా ఆయన గేట్కి ఇంటి నెంబర్ వేస్తాడంట. వెళ్తున్నా అక్కడికి. ఏమండి ఫస్ట్ పెన్సిల్తో నెంబర్ ఎంత పెండకి కూర్చుంటారు. అస్సలు ఎందుకే కూర్చుంటాను ఈ మధ్య. నేను చాలా రోజులకి వచ్చిన ఇవి బాబు వచ్చింది. బయటకు వస్తారా? చూసుకోపో. మా ఆయన గేట్ మీద ఇంటి నెంబర్ పెయింట్తో వేస్తున్నాడు. అంతసేపు మేము మంచి ఎండకు కూర్చున్నాం. మంచి ఎండ కొడుతుంది. మాకేమో నిద్ర వస్తుంది. ఎండలో కూడా హాయిగా అనిపిస్తుంది. అసలే ఎండ పడతలేదు మా మీద. పాపని అత్తమ్మ తీసుకుంటే చాలాసేపు బయటే ఉన్నాం మా బాబుతో ఆడుకుంటూ. ఫోన్ ఎక్కడ పెట్టాలో తెలియలేదు వీడియో తీయడానికి. ఏదో మూలకి పెట్టిన ఫోన్ కానీ సరిగ్గా కనిపిస్తలేదమ్మా అనుకొని ఇంకా తీసేసిన. పచ్చుకోపో, నీది వస్తలేదా నీకు? పచ్చుకోపో. ఇంకో పని ఇస్తుండే. పచ్చుకోమని చెప్పినప్పుడు పచ్చుకోవాలి. దెబ్బలు అయితే మరి నాని ఏడి పోతలే డాడీ నీళ్ళు తీసుకురాని పోతుండు. అబ్బా 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 రాఖీ పోతుంది. పోయి నాని స్నానానికి రెడీ చేస్తుంది పాపని అత్తమ్మ. చిన్నపిల్లలకి ఆయిల్ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్లా రోజు మంచిగా పిల్లలకి ఆయిల్ మసాజ్ చేయాలి. గట్టిగా మంచిగా కాళ్ళు చేతులు రాసి, కాళ్ళు చేతులు కాదు అరచేతులు అరకాలు మొత్తం అంతా రాసి మంచిగా వేడి మొత్తం స్నానం చేయాలి. ఇట్లా పోస్తే వాళ్ళకి తొందరగా నడవడానికి హెల్ప్ అవుతుంది. నడవడానికే కాదు, లైఫ్ లాంగ్ కూడా మంచిగా కాళ్ళు చేతులు గట్టిగా ఉంటాయి అన్నమాట. అంతేకాదు మంచిగా వేడి నీళ్ళతో మసాజ్ అయినాక స్నానం పోస్తే అలసిపోయి మంచిగా వాడుకుంటారు. మా పాపకి స్నానం పోసేటప్పుడు మా బాబు ఏడుస్తున్నాడని చెప్పి ఐస్ క్రీమ్ తినిపించుకుంటున్నా. వీడియో తీయాలి స్నానం పోసేది. స్నానం అయినాక పాపని ఇంట్లోకి తీసుకొచ్చినాం. అయినా మా పాప ఏడుస్తుంటే మళ్ళీ ఇంకో ఐస్ క్రీమ్ తీసిన. నేను తినాలా? మా మమ్మీ పెద్దమ్మ ఎప్పుడూ నన్ను అంటనే ఉంటారు, మా బాబుకి తినిపించినప్పుడు మా బాబు కంటే ఎక్కువ నేనే నోరు తెరుస్తా అని చెప్పి. ఏందో నాకు అట్లా అలవాటు. బుక్ పెట్టినప్పుడల్లా నేనే ఎక్కువ తెరుస్తా. బాబునైతే మ్యాక్సిమం నేను నా డెలివరీ అయినాక ఒక 1 వీక్ ఏమో దూరం పెట్టిన అంతే. ఆ తర్వాత ఇంకా నన్ను పక్కన కూర్చోబెట్టుకోవడం, మాట్లాడడం, పట్టుకోవడం ఇవన్నీ చేస్తూనే ఉన్నా. బట్ ఎంతైనా సరే ఫిజికల్గా ఆయనని ఎత్తుకోలేకపోవడం, ఆయనని ఆడిపియడం లేకపోవడం అదంతా చాలా మిస్ అవుతున్నా నేనైతే. ఇంకా ఆయన ఐస్ క్రీమ్ తినడం అయిపోయాక వచ్చిన ఏమైనా ఎత్తుకుంటే ఇక ఊదిపోగ వేస్తున్నాం పాపకి. ఇట్లా బొట్టు పెడతారు తమ్మ. ఇదేనండి ఊదిపోదర్. ఇట్లా ఉంటుంది. వేడి నిప్పుల మీద వేస్తే పోస్తుంది. ముందే పౌడర్ డబ్బా కాటుక రెడీగా పెట్టుకున్నాం. ఇంకా ఫుల్ నిద్రలు ఉంది మా పాప. అందుకే ఇంకా ఫాస్ట్గా కాళ్ళకి చేతికి కాటుక పెట్టేసి ఇంకా పౌడర్ వేసేసిన, బాడీ మొత్తం వేసి డ్రెస్ వేసేసిన.
నార్మల్గా పడుకోకున్నా సరే ఫస్ట్ డ్రెస్ చేసినాకనే పాలిస్తా, చలి పెడుతుందని. ఫ్రెష్ అయిపోయింది మా పాప, ఫుల్ నిద్రలో ఉందన్నమాట. ఇప్పుడు పుట్టు పెట్టేస్తా. బాబు పడుకున్నాడు, నాకు స్నానం పోసింది వీడియో దిగలేదు. బాబు మా ఆయన బయటకు వెళ్తుంటే మా బాబు ఏడుస్తున్నాడని ఇంకా ఐస్ క్రీమ్ తినిపించుకుంటూ కూర్చున్నా. అంతలోకి మా స్నానం అయిపోయింది. ఇప్పుడు పడుకున్నాడు, మా అత్తమ్మ పడుకోబెట్టింది. ఎప్పుడైనా సరే మనం మంచిగా పెట్టాలి అనుకుంటాం చూడండి, అప్పుడే మంచిగా రాదు, అప్పుడే మంచిగా వస్తుంది. కళ్ళకి కాటుకు పెట్టేటప్పుడు భయం అవుతుంది. నేను పౌడర్ పెట్టడం అనేది చాలా కామెడీ ఉంటుంది. కాటిక కోసం అలా చేశాను. కాటిక ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా పౌడర్ ఇట్లా డార్క్గా పెట్టినా, ఎంత డార్క్గా పెట్టినా కూడా ఇక్కడ మళ్ళీ లైట్ అయిపోయింది చూడండి. మళ్ళీ పెట్టాలి ఇక్కడ పౌడర్. పెడతా నేను ఎక్స్ట్రా పౌడర్ తీసేస్తుంటే ఇంకా లేచింది పాప. ఫైనల్ లుక్. పాలు ఇవ్వగానే ముద్దు పెట్టుకోవద్దని మా మమ్మీ అయితే మస్తు ఎంట పెడుతుండే. మనం పాలు ఇచ్చినాక మళ్ళీ ముద్దు పెట్టుకుంటే మళ్ళీ మన పాలు మనకే రిటర్న్ వచ్చేస్తాయి అంట. ఇప్పుడైతే మాకు పాలు ఇవ్వలే కదా, అందుకని ముద్దు పెట్టుకోవచ్చు. అమ్మా అత్తమ్మంది వెనకాల అద్దంలో చూసుకుంటుంది. అద్దంలో చూసుకోవద్దు పండ్లు వచ్చే వరకు. ఖుషి. మా పాపకి ముద్దుగా ఖుషి అని పిలుచుకోవాలనుకుంటున్నాము. మెయిన్ పేరు వచ్చేసి కృషిక. ఇప్పుడైతే ఈమెకి పాలు తాపించి పడుకోబెట్టేస్తాం, ఓకేనా. పిల్లలు స్నానం చేసుకోగానే పాలిస్తాం కదా, పాలు ఇచ్చినప్పుడు ఫస్ట్ రైట్ది ఇవ్వాలి అని మా మమ్మీ అంటుంది. ఇప్పుడు స్నానం చేసిందనే గుర్తుపెట్టుకో, రైట్ది ఇచ్చినాకనే లెఫ్ట్ది కూడా ఇచ్చి పడుకోబెట్టుకోవాలి. ఇచ్చినప్పుడల్లా 2 sides ఇవ్వాలి అని అంటారు పెద్దవాళ్ళు. సైన్స్ ప్రకారం అయితే ఒక సైడ్ మొత్తం కంప్లీట్ ఇచ్చినాక నెక్స్ట్ సైడ్ ఇవ్వాలి అంటారు. బట్ కంప్లీట్ వీళ్ళు ఏం చేస్తారు, చెయ్యరు. కంప్లీట్గా తాగుతారా, ఇది వాళ్ళు కొన్ని తాగుతారు, కథం ఆపేస్తారు. సో నేను ఇచ్చినప్పుడల్లా ఏం చేస్తానంటే ఒక సైడ్ ఇస్తాను, మళ్ళీ సరి చెప్పి మళ్ళీ ఇంకో సైడ్ ఇస్తాను, మళ్ళీ సరి ఇంకో సైడ్, అట్లా 2 కొంచెం ఫ్రీ ఉంటాయి కదా. ఒకటి సైడ్ ఇస్తే ఇంకో సైడ్ హెవీ అయిపోతుంది నెక్స్ట్. పాప అయితే ఇంకా పడుకొని ఉంది. నేనైతే స్నానం చేసిన, అన్నం తిన్నా. సో ఇప్పటి వరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ మా పాప 1 month old బేబీ రొటీన్ చూశారు కదా. సో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో ఇక్కడికి వీడియో ఆపేసి నెక్స్ట్ పార్ట్ 2లో అప్లోడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ వస్తుంది. సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటే నాకు కూడా మోటివేటింగ్గా ఉంటుంది, ఎంకరేజింగ్గా ఉంటుంది, వీడియోస్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.